వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సాయి కృష్ణ అదృశ్యం కేసులో ట్విస్ట్ల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ మాయమైపోయింది. కీలకమైనటువంటి సీసీటీవీ ఫుటేజ్ ను సిఐ నాగరాజు మాయం చేసినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. మే 1 నుంచి జూన్ 1 మధ్య సీసీటీవీ ఫుటేజ్ మాయమైపోయింది. నెల రోజుల్లో కేవలం 2 రోజుల సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే ఉంచారు సిఐ నాగరాజు. ఇటీవలే నెల రోజుల సీసీటీవీ ఫుటేజ్ భద్రపరచాలన్న కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసినాయి. కానీ తీరా వెళ్లి అక్కడ చెక్ చేస్తే కేవలం 2 రోజుల సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే కనబడుతుంది. అంతకంటే ముందే సీసీటీవీ ఫుటేజ్ మాయం చేసేసినట్లుగా తెలుస్తుంది. గాదే సాయి కృష్ణ అదృశ్యం కేసులో మాత్రం కీలకమైనటువంటి ఆధారాలు లేకుండా ప్లాన్ చేస్తున్నట్లుగా మాత్రం పూర్తి స్థాయిలో సిట్ అనుమానం వ్యక్తం చేస్తుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి గాదే సాయి కృష్ణ అదృశ్యం కేసు మాత్రం రోజుకో మలుపు తిరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. తమ కుమారుడు ఎక్కడున్నాడు అనేటువంటి ఆచూకీ తెలియజేయాలి, లేదా అతని మృతదేహాన్ని అప్పగించాలి, లేదా అతన్ని కాల్ చేసినటువంటి బూడిదైనా అప్పగించండి. ఇది ఆ తల్లి, ఆ మేనమామలు పదే పదే రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర పోలీస్ వ్యవస్థ పైన చేస్తున్నటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణ, ప్రధానంగా ఆవేదన. కానీ సాయి కృష్ణ అదృశ్యం కేసుకు సంబంధించినటువంటి పరంపర రోజుకో మలుపు తిరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం సిఐ నాగరాజు పైన వేటు వేసిన, ప్రధానంగా కోర్టు ఆదేశాలు జారీ చేసిన నెల రోజుల సీసీటీవీ ఫుటేజ్ మాత్రం భద్రపరచండి, అప్పటికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ రికార్డులను భద్రపరచండి. సో పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కొత్త కేసులు ప్రతి వివరాన్ని కూడా తాజాగా భద్రపరచాలి అంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసిన, ఆ ఆదేశాలు ముందే బేఖాతరు చేసేసినట్లుగా మాత్రం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా కోర్టు ఆదేశాల ప్రకారం నెల రోజులు అంటే మే 1 నుంచి జూన్ 1 మధ్య కాలంలో ఇక్కడ ఈ నెల రోజుల్లో కేవలం 2 రోజుల ఫుటేజ్ మాత్రమే ప్రెజెంట్ పోలీస్ స్టేషన్ లో ఉంది. ప్రధానంగా మే 24, 23, 22, 25 ఈ 4 రోజుల్లో ఏం జరిగింది? మార్కాపురం నుంచి సాయి కృష్ణను అరెస్టు చేసిన తర్వాత ఏ కేసులో విజయవాడను తీసుకుని రావడం జరిగింది? ఏ కేసుకు సంబంధించి అతను అరెస్ట్ చేయడం జరిగింది? అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని ఏం చేశారు? సో సిఐ నాగరాజుతో పాటుగా ఎవరెవరి పోలీసుల పాత్ర, ప్రమేయం ఈ కేసుకు సంబంధించి ఉంది అనేటువంటి కోణంలో ఇప్పటి వరకు సాగినటువంటి వైనం మనం చూసాం. కానీ పోలీసులు నోరు మెదపకపోవడం పైన మానవ హక్కుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా మండిపడుతున్నటువంటి వైనం మనం చూస్తున్నాం. ప్రజా హక్కుల వారు కూడా పూర్తి స్థాయిలో మాత్రం అసలు నాగరాజు కావాలని గాదే సాయి కృష్ణను చంపేశారు, లాకప్ డెత్ చేశారు అనేటువంటిది మాత్రం వారి కుటుంబ సభ్యులు పదే పదే చేస్తున్నటువంటి ఆరోపణ. అయితే కోర్టు ఆదేశాలు పక్కన పెడితే ఇప్పుడు అసలు పోలీస్ స్టేషన్ కి అతన్ని తీసుకొని వచ్చారా? పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్ళారా? అసలు స్టేషన్ నుంచి ఏ టైంకి తీసుకొని వచ్చారు? ఏ తేదీన తీసుకొని వచ్చారు? ఎవరు తీసుకొని వచ్చారు? ఈ మొత్తానికి ఒకే ఒక కీలకమైనటువంటి ఆధారం సీసీటీవీ ఫుటేజ్. కానీ నెల రోజుల సీసీటీవీ ఫుటేజ్ లో కేవలం 2 రోజులు మాత్రమే ఉంది అంటే ఈ కేసు వెనుక ఏదో ఒక అదృశ్యమైనటువంటి శక్తి ఉంది అనేటువంటి ఆరోపణ, ఊహాగానాలు కూడా తాజాగా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అంటే ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు సంస్థ సిట్ రంగంలోకి దిగినటువంటి తర్వాత సో ప్రొవిజన్స్ సంబంధించినటువంటి లాజిస్టిక్ కి సంబంధించిన ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలో ప్రత్యేకమైనటువంటి బృందాన్ని ఏర్పాటు చేయడం, ఆయన కూడా త్వరితగతిన విచారణను కూడా వేగవంతం చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి చాలా తీవ్రమైనటువంటి కేసు అన్నటువంటి ఇష్యూ పక్కన పెట్టేస్తే అసలు పోలీసుల పాత్ర పైనే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక పోలీస్ చేసినటువంటి నేరానికి, ఒక పోలీస్ చేసినటువంటి ఈ ఘాతుకానికి మరో పోలీస్ చేత విచారణ చేపడుతున్నారు అని నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సిఐ నాగరాజు పైన హత్యాయత్నం సంబంధించినటువంటి కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఆయన స్వయంగా ఎవరైతే సాయి కృష్ణ ఉన్నారో వారి తల్లి ఫిర్యాదు చేయడం జరిగింది. అర్ధరాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా ఆధారాలతో సహా పూర్తి స్థాయిలో వారి యొక్క అనుమానాలు మొత్తాన్ని కూడా ఎఫ్ఐఆర్ రూపంలో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. శ్మశాన వాటికలో కూడా రంగ ప్రవేశం చేసి అసలు ప్రధానంగా అనాథ శవాలను కాల్చేటువంటి తీరు ఏ విధంగా ఉంటుంది? రాత్రి 8 గంటల తర్వాత శవాలను తీసుకొని వచ్చి కాల్చేటువంటి ప్రక్రియ చేపడుతున్నారా? ప్రధానంగా రాత్రి 8 గంటల తర్వాత కాల్చినటువంటి ఆ 2 శవాలు ఎవరివి అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. అసలు కిడ్నాప్ చేశారా, హత్య చేశారా, మిస్సింగ్ చేశారా, కావాలని ఈ విధమైనటువంటి కక్ష సాధింపు చర్యలు చేసుకున్నారా? అసలు సాయి కృష్ణ అదృశ్యం అయితే ఆ కేసుకు సంబంధించింది పోలీసులు ఛేదిస్తున్నారా? అనేక రకరకాల ఊహాగానాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రధానంగా ఫోరెన్సిక్ ల్యాబ్ కి కూడా హార్డ్ డిస్క్ ను పంపించినటువంటి వైన మనం చూసాం. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో మొత్తం 2 లాకప్లకు సంబంధించిన క్లూస్ టీమ్ కూడా పరిశీలన చేయడం జరిగింది. దీనికి సంబంధించి క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక భిన్నమైనటువంటి వాదన కూడా స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది నాగరాజుకు మద్దతు తెలుపుతూ కూడా సోషల్ మీడియాలో
హల్చల్ చేసినటువంటి వైనాన్ని ముందుకు మనం చూసాం. దీనిపైన ముఖ్యమంత్రి ఘాటుగా స్పందించిన ఖచ్చితంగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన కఠినంగా చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేసిన క్షేత్రస్థాయిలో మాత్రం డిఫరెంట్ గా సాక్ష్యాలు తారుమారు కావడం మాత్రం కలకలం రేపుతుంది. తాజాగా సాయి కృష్ణ అదృశ్యపు కేసుకు సంబంధించి ట్విస్ట్ల మీద ట్విస్ట్ రీసెంట్ అప్డేట్ ని మనం చూస్తున్నాం. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉండాల్సినటువంటి సీసీటీవీ ఫుటేజ్ మొత్తం మాయమైపోయింది. కేవలం నెల రోజుల సీసీటీవీ ఫుటేజ్ లో 2 రోజులు మాత్రమే ప్రెజెంట్ పోలీస్ స్టేషన్ లో స్టోరేజ్ కనబడుతుంది. నెల రోజుల ఫుటేజ్ మాయ వెనుకాల ఉన్న ఆ అదృశ్య శక్తి ఏంటి? సాక్ష్యాలు తారుమారు చేసేందుకే ఇలా చేశారా? అంటే పక్కా ప్లాన్ తో ప్రీ ప్లాన్ తోనే సాయి కృష్ణకి సంబంధించి అతని పైన చర్యలు తీసుకున్నారు అనేది మాత్రం క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. చూడాలి, ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించినటువంటి నేపథ్యంలో హార్డ్ డిస్క్ కి సంబంధించి సో నెక్స్ట్ సిట్ దీని మీద ఎలాంటి దర్యాప్తు చేపట్టబోతుంది. సో మరి ముఖ్యంగా నాగరాజుకి సంబంధించి ఇప్పటికే అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో పోలీస్ స్టేషన్ లో సీసీటీవీ ఫుటేజ్ మాయం పైన కూడా విచారణ జరిపేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.